హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నిద్ర లేచినారా? చాయ్ తాగినారా? నేనైతే చాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్. మీరు తాగిండ్రో లేండ్రో చెప్పండి. నేనైతే చాయ్ తాగుతున్నా. పొద్దున్నే పిల్లలు క్యారీ చేయాలి కదా మాకు, అందుకని 5కి లేచిన ఫ్రెండ్స్. చూడండి, సాంబార్ చేస్తున్నాను. సాంబార్కి అయితే ముల్లంగి, క్యారెట్, బీన్స్ వేసేస్తున్నాను కోసి. పప్పు అయితే ఆల్రెడీ దుద్దు పెట్టేసిన ఫ్రెండ్స్. వేడి నీళ్ళు కూడా కాంచుతున్నాను. పిల్లలకి ఈ మధ్య అంతా జ్వరాలు వచ్చినాయని కాంచి నీళ్ళు అయితే బాటిల్కి పోసి పంపించినాం ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది. అన్నం వేడి అన్నం అయితే ఉంచేసినాను. 5కి లేసిన ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు 6:14 అయింది. పప్పు ఉడకబెట్టి దుద్దు పెట్టినాను. కాయలు ఉడికినాక ఇందులో కలబెట్టి సాంబార్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మీరు నిద్ర లేచినారు లేదా ఫ్రెండ్స్? మీరైతే చాయ్ తాగినారు లేదా? నేనైతే పొద్దున్నే లేయాలి, క్యారీలు చేయాలి కదా నాకు. సంజు అయితే నిద్రపోతున్నాడు చూడండి, ఇంకా లేలేదు, ఇంక లేపాలి. 7:30 కరెక్ట్గా వచ్చేస్తుంది. చల్లగానే ఉన్నాయమ్మా, ఇంకా తాగి ఉడుకుడుగ్గా తిరగొట్టినా. అబ్బాయి తీయకూడదు, అంత తీయగా తాగకూడదుమ్మా. వాళ్ళు లేపితే వాళ్ళు రెడీ అయ్యే లోపల ఆ టైం అయిపోతుంది ఫ్రెండ్స్. పొద్దున్నే క్యారీలు చేసేవాళ్ళు అయితే పల్లెల్లో వాళ్ళు పొద్దున్నే లేయాలి. మంచు అయితే బయట ఎట్ట గుర్చుందంటే అటు గుర్చుంది, బాగా బీభత్సంగా గుర్చుంది. మనసు చల్లగా ఈదగాలి. కానీ నేనైతే కాఫీ తాగుతాను ఫ్రెండ్స్. నిద్ర లేచిన నుంచి ఎప్పుడెప్పుడు తాగుదామని ఉంటుంది నాకు. టీ అయితే పొద్దున్నే సాయంకాలం టీ తాగంది అయితే అస్సలు నాకు బాగుండదు. మీరు తాగినారు లేదో కామెంట్ చేయండి. మా చిట్టెల్లి కూడా ఇంట్లో లేదు ఫ్రెండ్స్. జ్వరం అని రాజంపేట పోయింది. వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఫ్రెండ్స్. చిట్టెల్లి ఏంది అయితే ఇంట్లో పొద్దే పోలేదు, గలీ విల్లిగా అరుచానింది. పొద్దున్న ఈ పాటికి లేసి వచ్చి కూర్చుంటుంది ఏం చేస్తున్నానని. ఏ పని చేస్తామని ఆ కాయలు కూర్చుంటుంది అట్టేను. చిట్టెల్లి కూడా లేదు పాపం. జ్వరం కానీ రాత్రి అంతా జ్వరం ఎక్కువ అయిపోయిందని మళ్ళీ తగ్గిందని అన్నారు ఫ్రెండ్స్. ఇన్ఫెక్షన్ ఉండదంట చిట్టెల్లికి కూడా. కాకపోతే మా రూమ్లో కొనుక్కోండి, అది ఇంక వాళ్ళని కూడా లేపాలి. పొద్దున్నే మంచుకు పోయేగాని పిల్లలు ఎక్కువ ఇదవుతుంది. మేమైతే మళ్ళీ పాలు అవి తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. మళ్ళీ చేనుకాడికి పోవాలను ఏమో తెలియదు, ఏం పని ఏమో పాలు తీసిన తర్వాత చెప్తాడు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాగతారా ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.